దయచేసి డ్రమ్స్ ఆపండి, డ్రమ్స్ ఆపండి, డ్రమ్స్ ఆపండి, డ్రమ్స్ ఆపండి. డ్రమ్స్ ఆపండి, డ్రమ్స్ ఆపండి, డ్రమ్స్ ఆపాలి. డ్రమ్స్ ఆపాలి దయచేసి. కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిసారిగా గంపాల గిరిధర్ గారు అధ్యక్షుల వారు కండువాతో ఆహ్వానిస్తున్నారు. బొడ్డేపల్లి శ్రీరామ్మూర్తి గారు, డాక్టర్ బొడ్డేపల్లి శ్రీరామ్మూర్తి గారు, కోరాడ సర్వేశ్వరరావు గారు, రాకేష్ మహదేవ్ గారు, చింతల రమణ గారు, డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారు, డాక్టర్ మౌని తేజ మహారాజ్ గారు, డాక్టర్ మౌని తేజ మహారాజ్, పసుపులేటి రామారావు గారు, డాక్టర్ ఐ ప్రకాష్ గారు, బి జయరాజ్ గారు, మాట్లాడి గత 40 రోజులుగా గొంతు కూడా పోయింది, అంత అలసిపోయాను. అన్ని బాధలు ఉత్తరాంధ్ర అంతా ఏ మూలకెళ్ళినా మనకి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి మనకి కోట వీధి దాకా అన్ని బాధలే. అంటే సమస్యలు ఉంటాయి జీవితం ఉన్నాక, కానీ సమస్యల్ని లేవు నిర్లక్ష్యం చేస్తే సమస్య. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రోడ్లు వేసాం అభివృద్ధి చేసామంటే ఒక రామకృష్ణ బీచ్ రోడ్డు బాగుంటే సరిపోద్దా? మిగతా కోట వీధిలో రోడ్లు బాగుండక్కర్లేదా? ఒక్కసారి మన మత్స్యకారుల గ్రామాలకు వెళ్తే ఎంత దారిద్ర్య దిగురేఖను ఎంత బాధలు ఉన్నాయో నాకు తెలుసు. అలాగే అరకులో మన గిరిజనుల సమస్యలు. పోనీ ఈ రోజున ఏ ఒక్కళ్ళు వచ్చినా కానీ ఎంతసేపు వాళ్ళకి లబ్ధి ఏంటి, వాళ్ళు డబ్బు ఎలా సంపాదించాలి, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమందికి ఎలాంటి చదువులు చెప్పిస్తే ఎలాంటి ఉపాధి అవకాశాలు వస్తాయి, దాని మీద ఎలా ఆలోచన చేయాలి అని ఎవరికి లేదు. ఈవెన్ స్కిల్ సెంటర్లు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ సెంటర్లు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించడానికే ముందు ఆలోచన ఉంది, కానీ నిజమైన స్కిల్స్ డెవలప్ చేసి, ఎందుకంటే ఏ పరిశ్రమలు పెట్టినా ఉత్తరాంధ్రలో స్థానిక యువతకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగ అర్హత లేదంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, అక్కడ పరిశ్రమలు పెట్టాలంటే
ఆ పారిశ్రామికవేత్తలకు మనం చెప్పాల్సి ఉంది, ఇక్కడ ఉన్న స్థానిక యువతకి ఆ స్కిల్స్ డెవలప్ చేయాలి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఆ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ ఉంటే తప్ప మనకు ఉద్యోగాలు రావు. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని మీరందరూ నాకు ఇంత ప్రేమనిచ్చారు ఇన్ని దశాబ్దాలు. ఈ రోజున మీ ఇంటి పెద్దలు కానీ ఇంటి పెద్దలు కానీ మీ ఇంటి పెద్దలు ఇంత ఆశీర్వదించి మీ ఇంటి ఆడపడుచులు ఆశీర్వదిస్తే నేను దశాబ్దాలు నటుడిగా మీ ముందుకు వచ్చాను. మీ ప్రేమని నేను ఇచ్చారు నాకు. నేను మీకు తిరిగి ఇవ్వగలిగేది ఒక బలమైన మీకు మంచి జీవితాన్ని ఇచ్చే ఒక రాజకీయ వ్యవస్థ, ఒక ప్రభుత్వాన్ని స్థాపించడం జనసేన ఉన్న ముందు బలమైన కర్తవ్యం. డబ్బున్న వాళ్ళు మరింత డబ్బున్న వాళ్ళు అయిపోతున్నారు తప్ప డబ్బున్న వాళ్ళకి మిగతా వాళ్ళకి అగాధం చాలా పెరిగిపోతుంటే ఇది సమాజానికి మంచిది కాదు. ఏవి 10 ఉద్యోగాలు ఇవ్వలేని పైరవీకారులు కూడా ఈరోజు వేలకి వేల కోట్లు 100 ఎకరాల భూములు వారికి పంచలు చేరిపోతుంటే నాకు నిజంగా బాధ కలిగించింది. ఒక్కడు ఒక ఉద్యోగాలు కల్పించడు. ఈ రోజున డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఈఎన్టీ ఆపరేషన్ ఎన్ని లక్షల ఆపరేషన్లు చేశారో లెక్కలేదు. మరి ఆయన ఒక డబ్బు సంపాదించారు, లేదంటే 15 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు కూడా చేసిన ఆపరేషన్ చేసిన వ్యక్తి వారు. ఇలాంటి మహానుభావులు ఉన్న దాంట్లో ఏమీ లేకుండా ఒక చీఫ్ మినిస్టర్ తెలుసో, ఒక మంత్రి తెలుసో, ఒక ఎమ్మెల్యే తెలిస్తే వాళ్ళకి వేలకు వేల కోట్లు 100 ఎకరాల భూములు వచ్చినాయి. కానీ వాళ్ళు దాని మీద ఏం చేస్తారంటే ఎవరికి అమ్మేసుకుంటారు, వాళ్ళు డబ్బులు అయిపోతున్నారు. ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా వాళ్ళు డబ్బులు అయిపోతున్నారు. ఇన్ని లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ జీవితాలకి బాగుపడాలంటే ఏం చేయాలి? ఒక్కళ్ళు ఆలోచించిన పాపాన్ని పోలేదు. మళ్ళీ వాళ్ళ మధ్య కులాల మధ్య గొడవలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటే నిజంగా నాకు విసుగొచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఒక సమూలమైన మార్పు రావాలి. 2014 నుంచి 2019 చాలా కీలకమైన దశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. నేను సమాంతరమైన ఒక పరిస్థితుల్లో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. వారు అడగండి వారి భావజాలం ఏంటని, మీరు ఎందుకు పార్టీ పెట్టారు, మీ భావజాలం ఏంటంటే వాళ్ళకి భావజాలం లేదు, మనకి భావజాలం ఉంది, బలమైన భావజాలం ఉంది. వాళ్ళకి ఉత్థానానికి మనం చెప్తే కానీ వాళ్ళకి ఉత్థానం గుర్తురాదు. మనం ఏ సమస్యలు ఉత్తరాంధ్రలో ఏ సమస్య చెప్పినా వాళ్ళు అప్పుడు చేస్తారు. నిన్న అనకాపల్లి సమస్యలో వెళ్ళి అక్కడ చెరుకు ఫ్యాక్టరీని ఆపే, అంటే ఈ దేశంలో మన రాష్ట్రంలో డబ్బున్న వాళ్ళకి ఎక్కువైపోతున్నారు. అధికారం వారి దగ్గరే ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థే డబ్బు వస్తుంది, అధికారం వస్తుంది. కానీ మిగతా వాళ్ళని చూసుకునే పరిస్థితుల్లో లేకపోతే అది ఒక సమతుల్యత దెబ్బతింటా ఉంది. దానికి నిజంగా నేను ఏం ఆశించలేదు. ఎప్పుడు కూడా సినిమాలో వచ్చిన కోట్లను కూడా నేను వదిలేసి వచ్చేసాను. నాకు అవసరం లేదు డబ్బులు. డబ్బు ఏ రోజు నాకు తృప్తి ఇవ్వవా, పేరు తృప్తి ఇవ్వలా. అలాగే ఈ రోజున వచ్చిన పెద్దలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఒకటి. నేను 2007 నుంచి 2003లో బాలు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మా అమ్మకి మా నాన్నకి చెప్పాను. మా నాన్నగారు బతికుండేవాళ్ళు ఆ టైంలో. అప్పుడు చెప్పాను, నాకు ఈ దోపిడీ వ్యవస్థ మీద నాకు కోపం ఉంది, నేను రాజకీయాలకు వెళ్తానంటే మా అమ్మ అంది, నీకు ఎందుకురా రాజకీయాలు, మనకెందుకురా, మన చిన్న జీవితాలు, చిన్న కుటుంబాలు, మనం ఏదో చిన్న గుట్టుగా బతికే వాళ్ళరా, మనకెందుకురా రాజకీయాలు అంటే నేను చెప్పాను.
భగవంతుడు మనల్ని ఇంత పొజిషన్ ఇచ్చాక నాకేం పదవులు ఆశించట్లేదమ్మా నేను, కానీ ఈ కష్టాలు చూసి నాకు ఏదో ఒకటి చేయి, సినిమాలో మాట్లాడుతున్న కష్టాలు నాకు సరిపోవట్లా, నిజ జీవితంలోకి వస్తాను, నేను మాట్లాడతా. ఆ రోజు నుంచి నేను ఏ రోజు కూడా చదువుకునే వచ్చాను, పబ్లిక్ పాలసీ మీద చదువుకొని వచ్చాను. వీళ్ళందరూ మాట్లాడతారు నీకేం తెలుసు సినిమా వాడడం అని. రండి నాతో డిబేట్లోకి రండి, మీకు చూపిస్తాను, నేను ఏంటో చూపిస్తాను రండి. ఏ పబ్లిక్ పాలసీ మీద మాట్లాడాలి? హెల్త్ పాలసీ మీద మాట్లాడాలా, న్యూక్లియర్ పాలసీ మీద మాట్లాడాలా, ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడాలా, అగ్రికల్చర్ మీద మాట్లాడాలా, మైనింగ్ పాలసీ మీద మాట్లాడాలా, పంచాయతీ రాజ్ మీద మాట్లాడాలా, దేని మీద మాట్లాడాలి? రండి. మా పార్టీలో ఎవరొద్దు, నేను ఒక్కడే కూర్చున్నా, మీరు అందరూ కలిసి ఒకవైపు నుండి పవన్ కళ్యాణ్ ఒక్కడే జనసేన నుంచి ఒక్కడే కూర్చుంటాడు. పెందుర్తి ఎమ్మెల్యే ఎవరో మాట్లాడుతూ ఉన్నాడు సినిమా వాడు అని. సినిమా వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ వేరు, అది మర్చిపోవద్దు. సినిమా వాళ్ళు వేరు, నేను నా సమాజం కోసం వచ్చిన వాడిని. ఏ పబ్లిక్ పాలసీ మీద నీకు డిబేట్లోకి రావాలి, లోకేష్ గారిని రమ్మను, ముఖ్యమంత్రి గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను, నా పక్కన ఎవరిని పెట్టుకొని నేను ఒక్కనే వస్తా. నువ్వు ఏ పాలసీ మీద మాట్లాడాలో రండి, ఐఎమ్ రెడీ. ఉత్తరాంధ్ర ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా టౌన్ దగ్గర రండి. మరి ఏ పాలసీ మీద, ఏ నియోజకవర్గం మీద, ఏ సమస్య మీద మీరు మాట్లాడాలో మన నలుగురు కూర్చుందాం, మాట్లాడుకుందాం రండి. అవగాహన లేకుండా, చదువుకోకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా ఇంత దూరం రాజకీయాలకు రాలేదు. ప్రతి ఒక్కరు తెలుసుకున్నది. నోరు ఉంది కదా అని నేను ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆధారపడేవాడిని కాదు, నేర్చుకునేవాడిని, చదివేవాడిని. గంటలు 8-9 గంటలు చదివేవాడిని రోజుకి. సినిమాల్లో ఏదో 2 కూర్చొని 2 జోకులు వేసాం, సినిమాలో 2 డాన్సులు చేసాం. మీరు దాన్ని ప్రాతిపాదిక తీసుకొని మీరు నాతో ఆర్గ్యుమెంట్ పెడితే రండి, ఆర్గ్యుమెంట్కి నేను రెడీ. మీరు ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేసి రాజకీయాలకు వచ్చిన వాడిని. కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు, కడుపు ఆకలి ఎలా ఉంటుందో తెలుసు, బాధలు ఎలా ఉంటాయో తెలుసు. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారా? మీరు హుద్ తుఫాన్కి మీరు ఇవ్వరు. నా దగ్గర ఉంది ఆ రోజున 60 లక్షల పైచీలకు, దాంట్లో 50 లక్షలు ఇచ్చేసాను. మరి హుద్దుకి వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ డబ్బులు రూపాయి కదలొద్దు, అన్ని చల్లకుండా మొత్తం జేబులో పెట్టుకుని అవి తీయద్దు డబ్బులు. మరి వీళ్ళకి నాకు అర్థం కాదు ఏంటంటే, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ అబ్బాయి ఎమ్మెల్సీ నుంచి రిజైన్ చేయించి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని చెప్పండి, ప్రజాక్షేత్రంలో కంటెస్ట్ చేయమని చెప్పండి, దొడ్డిదారిని కాకుండా డైరెక్ట్గా పాలిటిక్స్ రామని చెప్పండి. నేను మా జనసేన అభ్యర్థిని నిలబెడతాను, అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో. మరి అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ముఖ్యమంత్రి